వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బాజా భజంత్రీలు మోగాల్సిన ఇంట్లో చావుడప్పు మోగుతోంది. పసుపు కుంకుమ పారాణితో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన యువతి ప్రస్తుతం కాటికి ప్రయాణమైంది. అందరినీ కంటతడి పెట్టిస్తున్నటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకట్య తండలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ యువతి పేరు పూర్తిగా విగత జీవితంగా కనిపిస్తున్నటువంటి యువతి పేరు తులికాశ్రీ. గత కొద్ది రోజుల క్రితం ఆమెకి సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చూపులకు దుర్చుకున్నారు. అమ్మాయిని అబ్బాయి ఇష్టపడ్డాడు, అబ్బాయిని అమ్మాయి ఇష్టపడింది. తల్లిదండ్రులు కూడా అప్పు సొప్పు చేసి ఆ అమ్మాయిని అత్తగారింట్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసి పంపాలనుకున్నారు. కానీ ప్రస్తుతం చిట్ట చివరికి విగత జీవిగా పాడే కట్టి కాటకి పంపించినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులకు ఏర్పడింది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు తుడిచేందుకు ఆ ఊరంతా తరలి వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది వచ్చి ప్రస్తుతం ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నిందితుడైనటువంటి సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి బిచ్చాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తులికాశ్రీ బాబాయ్ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అసలు బిచ్చా మీకు ఏ విధంగా పరిచయం అయ్యాడు? మధ్యవర్తిత్వం ఎవరు వహించారు? అమ్మాయిని ఇష్టపడిన తర్వాత అమ్మాయిని ఎటో తీసుకెళ్లాడని చెప్తున్నారు. ఏం జరిగింది ఆ తర్వాత? బాణోత్ కిషన్ అనే అబ్బాయి ఈ సంబంధాన్ని తీసుకొచ్చిండు. తను ఈ అబ్బాయి మంచోడు. అంతకుముందు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయిని లాస్ట్ చిట్ట చివరి కార్డులు ప్రింట్ అయ్యేసరికి అమ్మాయి వద్దని వెళ్ళిపోయింది. ఈయన ఒక 5-6 ఇలానే మోసం చేసుకుంటూ తిరుగుతుండు. అయితే ఈయన గారు అంతకుముందు మా కుటుంబంలో పరిచయం కారణము బాణోత్ కిషన్. బాణోత్ కిషన్ రాకపోతే ఈ దుస్థితికి రాలేము. అయితే వారు ఈ సంబంధం తీసుకొచ్చారు. ఈ అబ్బాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉద్యోగి అని చెప్పారు. ఉద్యోగి అబ్బాయి పేరేంటి? బాణోత్ బిచ్చా సన్నాపూర్ వాగ్య. ఆయన సీతారాంపురం రూప్లతండకి చెందిన లక్ష్మీదేపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు. అయితే నేను రోజు అమ్మాయి ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో ఆ కాంటాక్ట్ అయిన తర్వాత వారు ఈ ఫోన్లు మాట్లాడడము, చాటింగ్లు చేసుకోవడము ఈ రోజు జరుగుతూ ఉండే. అయితే ఒకరోజు మమ్మల్ని సంబంధానికి పిలిచిండు. సంబంధానికి పిలిస్తే మేము వెళ్ళాము. కానీ సంబంధం మేము రాము, మీరే ఈడికి రండి, మేము అమ్మాయి వాళ్ళ తాలికం కాబట్టి మేము రాలేము, అబ్బాయి వాళ్ళు ఈడు ఫస్ట్ చూసిన తర్వాతే మీ దగ్గరికి వస్తామని చెప్పాము. అయినా కూడాను లేదు అమ్మాయి చేసుకునేవాడిని నేను కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రండి, లేదు మీ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడేయండి, లేదు వాళ్ళతో చెప్పండి అంటే, లేదు ఆ తల్లిదండ్రులు కాదు ఉంచుకునేది, పెళ్లి చేసుకునేది నేను కాబట్టి మీరు ఇక్కడికి రండి అని చెప్పి మమ్మల్ని ఒక 10-18 మంది 20 మంది దాకా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి మమ్మల్ని అక్కడ నుండి సాగనంపారు. మీ అమ్మాయి ఓకే, మీ కుటుంబం కూడా మాకు నచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసినాం అని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు వచ్చి తర్వాత అమ్మాయికి ఫోన్ చేయడము, కాల్ చేయడం, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత మా 4 అన్నదమ్ముల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే కుటుంబం నచ్చింది, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి సంబంధం కావాలని నచ్చజెప్పారు. మమ్మల్ని బోల్తా కొట్టించారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. తులికాశ్రీ ఈ నెల 13వ తేదీన పురుగులమంత తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 7 రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం అంత్యక్రియలు కూడా సాగుతున్నాయి. ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బానోతు బిచ్చా అనే వ్యక్తే ప్రస్తుతం తులికాశ్రీ మరణానికి కారణమని ఆ కుటుంబం పదే ఆరోపిస్తుంది. ఆ ఊరంతా కూడా ప్రస్తుతం ఆ కుటుంబానికి కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పెద్ద మనుషులంతా కూడా మాట్లాడుకున్నారు, కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నారు, పూర్తిగా కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది? అమ్మాయి అబ్బాయికి ఏం జరిగింది మధ్యలో? అయితే 31వ తారీఖు మా అన్నయ్య బాబు బర్త్డే చేస్తామని, మాకొక్కడే బామ్మర్ది, వాడు చిన్నోడు, వాడు ఇంటర్ మదిరాలో చేస్తుంటే మేము ఆడికి వెళ్ళి మేము బర్త్డే చేసి వస్తాం అని గత 2 రోజుల ముందుండి తనకు అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయితో తల్లిదండ్రులకు ఒప్పియమని చెప్పడము, అదేవిధంగా మా అన్నవదీయులకు ఇద్దరికి ఫోన్ చేసి చెప్పడము, లేదు మేము పంపాము, కార్యక్రమం ఏం కాకముందు మేము పంపిస్తే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసరికి, లేదక్క ఏదైనా నేను చేసుకునేవాడిని, ఏదైనా నేను చూసుకునేటోని కాబట్టి ఇలాంటి సంబంధం నేను కుదుర్చుకున్నాను కాబట్టి కట్నానికి నేను ఆశపడట్లేదు, కానీ నేను వచ్చాను అర్థం చేసుకోండి అని చెప్పి ఫోన్లో చెప్పిన తర్వాత కూడా ఇంటికి వచ్చి నమ్మబలికించి మా అమ్మాయిని తీసుకెళ్ళి 31వ తారీఖు
పొద్దు 9:30 ఆ టైంకి తీసుకెళ్ళి రాత్రి 1:30కి వచ్చారు. రాత్రి 1:30కి వచ్చారు. ఏమైంది ఏంటి అనేది అమ్మాయి ఏం చెప్పలేదు. తర్వాత 1 తారీఖు 3వ తారీఖు ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాం అంటే సరే అని చెప్పాము. అయితే నాకు కుదరట్లేదు నువ్వు 3వ తారీఖు ఏమైందిరా అంటే కుదరట్లేదు, మేము వేరే నాకు బిజీ వర్క్ ఉంది, నాకు అర్జెంటుగా నాకు లీవులు ఏర్పాటు అవ్వట్లేదు, లీవులు మాకు శాంక్షన్ చేసి అంతకుముందు నేను చాలా బోల్తాబడి ఉన్నా, అమ్మాయిని ఏదో చేసి ఉన్నా ఇదని చెప్పుకొచ్చాడు. అయితే వారు మళ్ళా 8వ తారీఖు అంటే రాఖీ ముందు రోజు, రాఖీ శ్రావణ శుక్రవారం ఏదో ఉండే వరలక్ష్మి వ్రతం రోజు ముందు, అది 4-5 రోజుల ముందు ఇదే ప్లాన్ చేసిండు. మళ్ళీ అంతకుముందు బర్త్డే చేస్తా అన్నాడు కదా, ఏ విధంగా అయితే బర్త్డే చేస్తా అని 2-3 రోజుల ముందు ఫోన్ చేసిండో, ఇప్పుడు కూడా రాఖీ ముందు కూడా వరలక్ష్మి వ్రతం ముందు ఒక 4-5 సార్లు కూడా ఇలానే ఫోన్ చేసి ఇలానే మాట్లాడి నేను చేసుకునేటోడిని, ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి నేను ఎంగేజ్మెంట్ ఏమి చేసుకోవట్లేదు, కానీ అమ్మాయిని మేము గుడికి వెళ్తున్నాము, పూజ చేసుకొని వస్తామని తీసుకెళ్ళి, అదే ఇప్పుడు రాఖీ అంటే 8వ తారీఖు 12 గంటలకు తీసుకెళ్ళి, మరి మరుసటి రోజు నైటు తెల్లారి అంటే 10వ తారీఖు తెల్లారి అంటే 2ంటికి ఆ టైంకి ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంటికి కూడా ఆటోలో ఇక్కడ పడేసి వెళ్ళిపోయిండు. ఏం జరిగిందంటే అనేది అమ్మాయి మాకు చెప్పలేదు. మరి తర్వాత వాళ్ళు వాట్సాప్ చేసుకోవడము, ఈ చాటింగ్ చేసుకోవడము, ఇది మాట్లాడుతున్నాం, తీసుకొని పోయిండు, మళ్ళీ ఇక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అన్నోళ్ళకి ఏం లేదక్క, ఆమెకు హెల్త్ బాగాలేదు, కొంచెం చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. తర్వాత అన్నయ్య దానికి ముందు నా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, తొందరగా పెళ్లి చేసుకుందాము, కన్స్ట్రక్షన్లో ఉంది, నాకు 2 లక్షలు ఉంటే తర్వాత చూసుకుందాం మామ అని చెప్పారు. కానీ అన్నయ్య కూడా నమ్మి ఆయనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ 2 లక్షలు ఇచ్చేసి కాగితం ప్రూఫ్ లేకుండా ఒక ఇంటికి కాబోయే అల్లుడికి ఇవాళ నమ్మకపోతే ఎలా అని ఆ ఉద్దేశంతో 2 లక్షలు ఇచ్చారు ఆయన గారు. అదేవిధంగా మళ్ళా పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అంటే తర్వాత చేసుకుందాం అని చెప్పారు. ఈ ముహూర్తాలు లేవక్క, ఎట్టి పరిస్థితుల్లో మనం చేసుకుందాము. ఈ తర్వాత మేము 2 రోజుల తర్వాత మేము నాట్లు వేపించి మా వదినోళ్ళు ఇక్కడ నాట్లు వేపిస్తూ ఉన్నాం. నాట్లు వేపిస్తూ ఉంటే 3 ఆ టైంకి మేము ఇక్కడ నుండి మా అన్నయ్య వాళ్ళ అత్తగారు చనిపోయారు, పెద్దన్న వాళ్ళ అత్తగారు చనిపోయారు. ఆ అత్తగారు చనిపోయారని మేము అటు వెళ్తూ ఉంటే అమ్మాయి అప్పటికి మా దగ్గరే ఉంది. చనిపోయే ముందు అంటే మేము అక్కడ వెళ్ళే ముందు ఇక్కడే ఉంది. అమ్మ చూడు పిల్లని కూడా జాగ్రత్త చూసుకోరా బేటా అంటే, చూసుకుంటా డాడీ వెళ్ళిపో ఏం కాదులే, నవ్వుకుంటూ మమ్మల్ని సాగనంపింది, బాగానే ఉంది. మేము అక్కడికి చేరుకోగానే మాకు ఈ మరణ వార్త అనేది విషయం అనేది తాగిందని పాయిజన్. పురుగుల మందు తాగే ముందు ఎవరికైనా కాల్ చేసి చెప్పిందా, లేదా కుటుంబ సభ్యులతో ఎవరికైనా విషయం చెప్పిందా? అయితే అక్కడ దాకా మాకు విషయం వచ్చేసింది. అయితే ఈ ఫోన్ చేయడము, అమ్మాయికి మెసేజ్లు పెట్టడము, ఫోన్ చాటింగ్ చేయడము, ఆల్రెడీ ఫోన్ చేసిన తర్వాత నేను చచ్చిపోతున్నా అంటే చచ్చిపోతున్నా అంటే నువ్వు చచ్చిపోయావే అని ఆల్రెడీ టోటల్ మెసేజ్లు ఉన్నాయి. అదేవిధంగా అమ్మాయికి ఫోన్ చేసి చిత్రహింసలు పెట్టి చాలా చికాకు చేసి చాలా ఇబ్బంది పెట్టిండు. అదేవిధంగా అబ్బాయిని మా అన్నయ్య వాళ్ళ పెద్ద కొడుకు శ్రీవర్ధన్ అనే అబ్బాయిని ఆయన ఫోన్ చేసి, అరే మీ అక్క పాయిజన్ తీసుకుంది, మీ ఇంటికి వెళ్ళు అంటే లేదు ఒకసారి ఇంటికి వెళ్ళరా అని చెప్పిండు. ఫస్ట్ ఒకసారి ఇంటికి వెళ్ళేసి రా అని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఈయన ఫోన్ నాకు చేత కావట్లేదు అని చెప్పేసరికి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ పోరా పాయిజన్ తీసుకుందని చెప్పిండు. ఆ పాయిజన్ తీసుకుందని చెప్పిన తర్వాత ఈ అబ్బాయి నాకు ఫోన్ చేసి అక్కడ నుండి పాయిజన్ తీసుకుందని చెప్పారు. అది జరిగిన సంఘటన సార్. ఇది ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని, మీ ఆర్టీ తరపున మమ్మల్ని హెల్ప్ చేస్తారనే నేచర్తోనే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కొంచెం దయచేసి మమ్మల్ని ఆయన ఉరి శిక్ష పడే విధంగా ఆయన కఠినమైన శిక్షని అమలు చేయాలని మీ ఆర్టీ తరపున. పోలీసులకు ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు మేము కేసు పెట్టడానికి పోతే మాకు కేసు ఓకే అన్నారు. కానీ మేము కేసు పెట్టి ఈ రోజుకి 5-6 రోజులు కావస్తుంది. అంటే 15వ తారీఖు నేను పెట్టాను, 5-6 రోజులు కావస్తుంది. మేము అమ్మాయి ఏదైనా చనిపోతే మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. అంతకుముందు తీసుకుంటే మళ్ళీ వారు కూడా
బెయిల్ మీద రావడం జరుగుతుంది. మళ్ళీ వాడు ఆరామ్సే తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి ఏదైనా జరిగితే అప్పుడు యాక్షన్ తీసుకుందామని ఎస్ఐ గారు సిఐ గారు చెప్పారు. అయితే ఎస్ఐ గారు నిన్న ఇదే మ్యాటర్ పోయి చెప్తా ఉంటే మేము తెలుసు హైదరాబాద్ బంజారా హిల్స్ నుండి మేము సార్ ఇలా డెత్ అయిపోయింది సార్, మేము ఎక్కడ నుండి వచ్చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ డెత్కి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు పంపించారు. మేము వచ్చేసిన కానీ మేము అక్కడ నుండి బయలుదేరి వచ్చి ఇక్కడ 6 o'clock మేము చేరుకునేంత వరకు మాకు కనీసం ఏ యాక్షన్ తీసుకున్నారని మేము అడగనికపోతే ఆ డెడ్ బాడీ కోసం పోస్ట్ మార్టం కోసం పోయారు తప్ప ఆ అబ్బాయి కోసం జాడాకైతే పోలేదు. తులికాకి బిచ్చాకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ కన్వర్జేషన్ మీరు చూసారా? చెప్పు. వాట్సాప్ నువ్వు చచ్చిపోవే నీతో పెట్టది నాకు తెలియదు, నువ్వు చచ్చిపోవే నీతో నాకేం సంబంధం, 2 రోజులు అమ్మాయిని భద్రాచలం విజయవాడ తిప్పుకున్న తర్వాత ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చికిత్స పొందుతూ మరణ వాంగ్మూలం ఏమైనా ఇచ్చిందా తులికాశ్రీ? అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ మెజిస్ట్రేట్ ఎదుట కానీ ఏమైనా మేజిస్ట్రేట్ గారు వచ్చారు. ఏమని చెప్పారో మాకు తెలియదు, అది మేజిస్ట్రేట్ గారికే తెలుసు. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు వచ్చే ముందు ఆ అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయి ఫోన్ చేసి అమ్మాయికి వాయిస్ రికార్డ్ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ కుట్టి డాడీ. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాము వాట్సాప్ కన్వర్జేషన్ అటు తులికాకి అదేవిధంగా బిచ్చాకి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ చూస్తున్నాం. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వు చచ్చిపో, నీకు అన్నీ తెలుసు కదా, నేను మర్చిపోతానో లేదో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, 1 weekలో మర్చిపోతానో లేదని చచ్చిపో, నువ్వు చూద్దాం అంటూ కూడా ఆమెను మరణానికి కారణమయ్యే విధంగా, ఆమెను మనస్తాపానికి కారణమయ్యే విధంగా అతను సంభాషించినటువంటి కన్వర్జేషన్ మనం వాట్సాప్ స్క్రీన్ షాట్స్తో చూస్తున్నాము. ఆ తర్వాత అమ్మాయికి పురుగుల మందు తాగి ఆసుపత్రి చికిత్స పొందిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అవి ఏదైతే మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేసాడో అన్నీ డిలీట్ చేయకుండా ఏదైతే ఆమెకు మనసు గుచ్చుకునేలా మాట్లాడిండో అవన్నీ మెసేజ్లు డిలీట్ అయిపోయినాయి. అవి ముందే మేము ఎందుకనే మంచిగా అని చెప్పి స్క్రీన్ షాట్ కొట్టమని చెప్పాం. ఈ స్క్రీన్ షాట్ కొట్టడం వల్ల ఆ మెసేజ్ దొరికినాయి. లేదంటే వాడు చేసిండు ఆ అమ్మాయి విషయం తాగేదని మాకు తెలియకపోవు, ఆ అమ్మాయి అయితే చచ్చిపోవు. ఇప్పుడు మాకు జస్టిస్ కావాలా. తండ్రి కదండి తులికాశ్రీ పెద్దనాన్న అంటే వాళ్ళ పెద్ద మనుషులతో ఏమైనా మాట్లాడారు? ఆ తర్వాత అమ్మాయిని పంపించేటప్పుడైనా బిచ్చా పెద్ద తల్లిదండ్రులతో మాట్లాడి మేము అమ్మాయిని పంపిస్తున్నాం, మరి మీ అబ్బాయి ఇలా అడుగుతున్నాడు పూజకని లేదంటే ఏదో బర్త్డే కార్యక్రమం ఉందని చెప్పి పంపుతున్నామని చెప్పి ఏమని చెప్పారు? మాకేం చెప్పలేదండి, చెప్పకుండానే మదర్ అనేది పంపించారు. కానీ పంపించారనేది కాదు, నమ్మించారు. పంపించే విధంగా నమ్మించేసి మేము ఇక్కడ ఉంటే ఎక్కడ నమ్మించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళ మా మాటలు చెప్పి లోపరుచుకున్నారు. ఫస్ట్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, దానివల్ల వాళ్ళు మా మాటలు చెప్పడం, ఏదో స్వర్గం చూపించాను అది చేస్తున్నా ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇట్లుంటుంది అట్లుంటుంది మా మాటలు చెప్పడం వాళ్ళు కూడా నమ్మేశారు. అది నమ్మడం నేను ఇక్కడే పంపిస్తున్నాము. ఎక్కడ అంటే నేను అడిగాను, నేను మా ఇక్కడ ఇద్దరం ఉన్నాము, ఇద్దరం అంటే అడిగాము ఎడిపోతున్నవారు అంటే ఇక కొత్తవాడు ఇక్కడే పోయి వస్తామని చెప్పారు. కానీ ఎక్కడైనా విషయం ఎప్పుడో థమ్స్అప్ తాగరమ్మని కూడా పిలిచాము మేము అప్పటికి. అయినా థమ్స్అప్ తాగకుండా వచ్చి మా దగ్గర రాకుండా అమ్మాయిని తీసుకొని బండి ఎక్కించుకుని ఎడిపోతున్నాం అంటే రేపు రాపిక పండుగ రాకలు బట్టలు కొనుక్కొని వస్తామని చెప్పడమే తప్ప ఏరే విషయం ఏం చెప్పలేదు. ఫర్దర్ ఇంకో విషయం మాకు తెలియదు, దాని ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. తర్వాత సార్ ఒక్క నిమిషం రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ వినండి. నేను తులికాశ్రీ వాళ్ళ మామయ్యని. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పంపారంటే వాళ్ళని నమ్మించిండు, మొత్తం హిప్నటైజ్ ఫ్యామిలీని మొత్తం హిప్నటైజ్ చేసిండు, అమ్మాయిని లోపరుచుకున్నాడు. అమ్మాయి చేసుకుంటే ఆయననే చేసుకుంటా అనే విధంగా నమ్మవలికిండు. పేరెంట్స్ని కూడా మొత్తం ఫ్యామిలీ హిప్నటైజ్ చేసిండు. మా మాటలు కూడా వినేటట్టు లేరు ఫ్యామిలీ వాళ్ళు. ఆయన ఎట్లా హిప్నటైజ్ చేసిండంటే అక్క నువ్వు నాకు అక్క లాంటి దానివి, నాకు 5 అక్కలు ఉన్నారు అక్క, అందులో నువ్వు ఒక అక్క నా అక్కకు కూడా కూతుళ్ళు ఉన్నారు అక్క, నీ కూతుర్ని అట్లా చేయను అక్క, నేను పెళ్లి చేసుకుంటా అక్క, నేను పెళ్లి చేసుకునేటోని కాబట్టి నేను తీసుకెళ్తాను బయట, నేను తీసుకెళ్లేటోని కాకపోతే నేను పెళ్లి చేసుకుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి మీరు పంపాలి. మళ్ళీ ఈ పేరెంట్స్ ఎట్లా ఆలోచించారంటే ఈయన ఖచ్చితంగా చేసుకుంటా అని అంటాడు కదా, మళ్ళీ పంపకపోతే మళ్ళీ వేరే విధంగా ఏమైనా నెగిటివ్గా తీసుకుంటాడా అనే వేలో పేరెంట్స్ ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి అమ్మాయిని ఆయన వెనకాల అది కూడా టెంపుల్ కానీ భద్రాచలం అది కూడా టెంపుల్ ఏరియా, విజయవాడ అది కూడా టెంపుల్ కానీ తీసుకెళ్ళి ఈ ముచ్చట ఈ అమ్మాయిని ఇంటికి వచ్చి అడిగిన తర్వాత అమ్మాయిని ఏమైంది ఏం జరిగింది ఏందని అడిగితే అమ్మాయి ఏం చెప్పలేదు. అమ్మాయి ఎందుకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మేము హాస్పిటల్ అడిగినప్పుడు నేను ఇక్కడ మనం బయట జరిగింది, మనం టెంపుల్ కానీ వచ్చినాం, మనం దేవుని దగ్గరకు వచ్చినాం, మనం ఇక్కడ చేసుకున్నట్టు ఓయో రూమ్లలో ఉంచి
మనం దేవుళ్ళ దగ్గరకు వచ్చినాం కాబట్టి మనం ఏ విధంగా దేవుని దగ్గర పోయినావో ఆ విధంగానే చెప్పాలి. నువ్వు వేరే విధంగా చెప్తే మాత్రం, నువ్వు నెగిటివ్గా చెప్తే నా గురించి నేను నిన్ను చేసుకోను, అవసరమైతే నిన్ను చంపేస్తా అనే విధంగా అమ్మాయిని ప్రోత్సహించి చచ్చిపో అనే మెసేజ్ పెట్టి అమ్మాయికి ఈరోజు చావడానికి కారణమైండు. సార్ ఇంకోటి ఏంటంటే సార్, ఆల్రెడీ ఆమె రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. జడ్జి గారు వచ్చే ముందు మాట్లాడిన రికార్డింగ్ సార్. వాడు ఫోన్ చేసి జడ్జి గారు వస్తున్నారు హాస్పిటల్కి అన్నప్పుడు ఆ రికార్డింగ్ ఇది వినండి. మా భాషలో నేను వస్తున్నాను, నీకేమైంది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మధ్య మధ్యలో నేను స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ లేక, నేను వస్తున్నాను ఆన్ ది వే, నాకు లీవ్స్ ఇస్తలేరు, నేను మధ్యలోనే వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను, నేను వస్తే నిన్ను తీసుకొనే పోతా, నిన్ను వదిలిపెట్టిపోను అన్నట్టు కన్సర్వేషన్ సార్ ఇది పూర్తిగా. ఇది జడ్జి గారు వచ్చే ముందు రోజు చెప్పింది. మరి జడ్జి గారికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు జడ్జిస్ వీ వాంట్ జస్టిస్ సార్, అంతే. వాడికి న్యాయం అయితే కావాలి. వాడికి ఉరి శిక్ష పడుతుందా ఏది పడుతుందా అనే మాకు సంబంధం లేదు. వాడు ఖచ్చితంగా సమాజంలో కరుడు కట్టిన మృగాడు వాడు ఈ సమాజంలో బతకడానికి వీల్లేదు. ఇట్లాంటి రోజు ఈ పేరెంట్స్కి ఈ ఫ్యామిలీకి జరిగినట్టు కాదు. రేపటి రోజు ఇదే సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు. ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే సొసైటీ దాన్ని ఖండించాలి, చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అసలు ఎట్లా గురి తీయాలంటే అట్లా కఠినమైన శిక్షలు విధించి. వాడు ఎంతలా మోసం చేసిండంటే, నమ్మించిండంటే, హాస్పిటల్లో లోపలికి ఏమైనా డాక్టర్స్ నన్ను పిలిస్తే లోపలికి ఏదంటే ఈ ల్యాబ్ టెస్ట్లు అమ్మాయి తీసుకురా అని చెప్తే, అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఎట్లుంది అని అడిగితే బావగారు వచ్చారా అని అంతగానో హిప్నోటైజ్ చేశారు ఆమెను. సో వాడైతే కంపల్సరీ మాకు కావాలా, లేదంటే పోలీసు వాళ్ళు అయితే ఏం చేస్తారో మాకు తెలియదు. ఇంతవరకు ఏం జస్టిస్ లేదు. వీ వాంట్ జస్టిస్. చెప్పేస్తాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, శారీరకంగా లోబరుచుకొని అమ్మాయిని లోబరుచుకున్నందుకు ఆమె మనస్తాపం చెంది సైకాలజిస్ట్గా ఆమె మరణానికి కారణమైంది. సైకో ఆయన. అయితే ఆయనకు 302, 306, 69, 108 సెక్షన్లు బరాబర్ 4 సెక్షన్లు పడాలి. ఆయన జీవిత ఖైదు వరకు తప్పనిసరి శిక్ష పడాలి. ఆమె చావు కారణమైనందుకు బిచ్చకి ఆయన కేవలము ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో 5-6 సంబంధాలు చూసుకుంటూ ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని నెలకు 1,80,000 రూపాయలు జీతం వస్తుందని ఆయన శాలరీ సర్టిఫికెట్ లేకుండా కేవలం అమాయక ప్రజలు నమ్మించుకుంటూ ఇక్కడ వాళ్ళ దగ్గర కట్నం తీసుకొని మళ్ళా ఇంటికి పెట్టి వీళ్ళ సంబంధం క్యాన్సిల్ చేసుకొని నీకు ఏ అబ్బాయితో నీకు కాంట్రవర్సీ ఉంది కానీ నేను నీకు పెళ్లి చేసుకోలేకపోతున్నాను, మీ క్లాస్మేట్తో మాట్లాడుతున్నావు, మెసేజ్ చేస్తున్నాను కారణం చూపెట్టుకొని ఆ సెల్ ఫోన్ హ్యాకింగ్ చేసుకొని పిల్లల దగ్గర ఆడపిల్లల దగ్గర సెల్లులు లేవు మళ్ళా టార్చర్ పెట్టి చచ్చిపోయి మందు తాగే ముందు కూడా అర్ధ సేపు ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నాకు ఇలా బతకాలనిపించకపోతే నువ్వు చచ్చిపో, నేను నీకు పెళ్లి చేసుకోను అని ఏకఖండంగా చెప్పడం జరిగింది. కారణం వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉంది. కావున ఆయనకు తప్పనిసరిగా చట్టము ఇలా చట్టాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1,00,000 మంది తిరిగినా కూడా మేము రోడ్డు మీద పడుకోనైనా కూడా చట్టాన్ని మా చేతిలో తీసుకొని ఉరి శిక్ష మా పోరాటం కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మొత్తంగా పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి తులికాను లోబర్చుకొని ఆ తర్వాత ముఖం చాచేసినటువంటి బిచ్చాను కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం తులిక కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెంకటయ్య తండాలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి తులికకు మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఒక మంచి కుటుంబం మంచి సంబంధం వస్తుందన్న ఒక ఆశతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కూడా అప్పు సొప్పు చేసి ఆ పెళ్లి కానుకగా పూర్తిగా పెళ్లి పనులంతా కూడా తతంగానంతా కూడా పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఆలోపే బిచ్చా యొక్క అసలు విషయాలు బయటికి వచ్చాయి. శారీరకంగా తులికను లోపరుచుకోవడం, 2 రోజుల పాటు ఒక ఓయో రూమ్స్ కావచ్చు ఇతరత్ర ప్రాంతాలకు ఆమెను తిప్పుతూ ఆమెను శారీరకంగా పూర్తిగా చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత ఆమె ఆత్మహత్య యత్నానికి బిచ్చానే కారణం అంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇది మన స్టాండ్రప్తో రిపోర్టర్ ఉదయ్, RTV, భద్రాద్రి కొత్తగూడెం, టేకులపల్లి మండలం, వెంకటయ్య తండా నుంచి. बाणोद किशन समानम लायो मैं चानी काका केन की तो कोनी बेटी आचो घर आचो बार छे आचो छे 2 लाख रुपया बाई पाड़ोज बेटी तू छिकेन तार बेटी छकेन मैं जड़ा काढ़ छु बेटी केन को चायनी काका मने चायनी हम खेतारी हम बिदेलू हम खेतारी करम बंसरे हम खेतारी करे जे टेमेन हमें वाया चायनी नादरा चायनी मार बेटी दी छे मैं कदी आया करिए तो पछो वड़ायूं
मने चैनी काका खेन की तो ने काई नौरा करे जो रोज काई बेटी के लाखो तो ने नौरा करे हम गला छारी का पड़ की गुमल कूप के लाखो हनु के ताने फुला फुला ताने मार घरे लायो मार घरे ला ताने दिकाले ताने दगर जा ताने फिर इन हाटो काई को मुंदे घर बुलायो हम आमा नहीं कटनम करे बदना असल आमा नहीं हनिंगन का तो एक दाड़न एक रात वंदा साई फोने की दो वंदा साई फोने कर तानी हमें वो तो लेगो वो तो रपीसन देख ले तानी चाय पिलेन दिख गए हम चाय पिलेन दिख गया जनाती छोरा काई को ना हारो हारो तो बाबू हम आते किदे कौन थी तू आमद हम आते किदे कौन थी तू आमद चाय नहीं मार घर दी बेटी छे तू आमद बाबू हनिकन की तो कोनी बाई मन कटनम आवसरम छेनी मैं तार बेटी ने फोटेर ले जान पाड़ू मार बाजी ता हनु के तानी फूला फूला तानी आता होता दी तीन जाग लेगो तो असल वो लेगो जन्मनी चाय नहीं करके तो मैं खेतरेन दगर की तो मैं खेतरेन जाया दे तानी लारती काट लेगो मन खेतेन जाया दे तानी लारती काट लेगो जाऊं तो ना तो फोन करूँ चु आका कह दे तानी काट ले तानी दगर को जा तानी एक दाड़न एक रात रकाट तानी 12-1 बजे रात ला तानी जायर ताई बंडी लेगो कचे आयर ताई गाय को आटे बिया रोडे छोड़ दे तानी अंदर को गोजना सरे कता छको काई को सेलू लेगी छारी तो हमार घर यहाँ सेलू रहे छारी नहीं चेनी सेलू लेगी तो वो सेलू ना तू लामत मार नहीं सेलू छे चाय नहीं हनके सेलू झले दिनों को नहीं और सेलू ले तानी के तो वंदा साई फोने की दी तो पोने पाड़ो को नहीं असल पोने पाड़ो को नहीं तो 11 बजे रात काई को मैं चलवारो छु बाई कसन टेंशन बढ़ रहे तो छारी झलायो मैं हम चले आ रहे था मम्मी हनकन की कत चाल रहे कत कर रहे हम खेतारी करके ना साई दाड़ो कति को मांड पानी पीन आए तू कत कतेरो बिचिया ढूंढ ले तानी सवर लारा चालती हिंडे जी बेटी तो ना फुला फुला डोड़ी करो तो बेटी वो चायनी बेटी का तो याड़ी हनु कोन याड़ी बाबा मस्तू दे कच याड़ी बाबा हनु कोन याड़ी मस्तू दे कच याड़ी हनु के तानी के लाग देना सरे ले अब कटनम चायनी काई चायनी के रोज का था एंगेजमेंट करके खेल दे सार एंगेजमेंट के खेल दे तो सवार एंगेजमेंट पर में दाड़ एंगेजमेंट दी तोरे के तानी घाल दे तानी से पामणे न पोने करा दे तानी पच गाय को मैं एंगेजमेंट करू नहीं के लाखो पच वाया एंगेजमेंट एक ताई करू आका के दे तानी